గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈ రోజు మనం ఈ వీడియోలో వై గేట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో గేట్ అంటే ఏంటిది, గేట్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, గేట్ ఎవరు కండక్ట్ చేస్తుండ్రు, గేట్లు ఏముంటాయి అనేది నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియోలో అసలు గేట్ అడ్వాంటేజ్ ఏంటిది అంటే, బీటెక్ అయిన తర్వాత మీరు ఎంటెక్ చేద్దాం అనుకుంటే గేట్ ఎగ్జామ్ రాయాలి. నాట్ ఓన్లీ ఎంటెక్, తర్వాత పిఎస్సిస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, తర్వాత డిఫరెంట్ కంపెనీస్ లో కూడా ఇది గేట్ స్కోర్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఓవరాల్ చెప్పాలంటే గేట్ 3 hours ఉంటుంది, 65 questions ఉంటాయి, 100 marks ఉంటుంది. ఓకేనా. గేట్ క్వాలిఫై అయితే మినిమం మీకు 12,500 rupees స్టైఫండ్ వస్తుంది మీరు ఎంటెక్ చేస్తే. ఒక్కొక్క బ్రాంచ్ వైజ్ గా మీరు అడ్వాంటేజ్ గేట్ చూద్దాం. సో ఈ 100 marks లో ఏముంటుంది అంటే, అందరికి కామన్ గా 15 marks యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓకేనా. 15 marks యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ యాప్టిట్యూడ్ లో 10 marks యాప్టిట్యూడ్, 5 marks వర్బల్ ఉంటుంది. సో 13 to 15 marks మ్యాథ్స్ ఉంటుంది. ఇది కామన్. సో 28 to 30 marks అందరికి కామన్ ఉంటాయి, యాప్టిట్యూడ్, వర్బల్ అండ్ ఈ మ్యాథ్స్. సో మీకు ఈ 30 బాగా ప్రిపేర్ కాగలిగితే మీరు గేట్ క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. అట్మోస్ట్ ఎనీ బ్రాంచ్ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే మాక్సిమం 30 marks ఉంటుంది. సో మీరు బాగా యాప్టిట్యూడ్, వర్బల్, మ్యాథ్స్ బాగా పర్ఫెక్ట్ అయితే 3 మీకు 30 marks 30 వస్తే గేట్ క్వాలిఫై అవుతారు. వన్స్ మీరు గేట్ క్వాలిఫై ఏదైనా కాలేజ్ అడ్మిషన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ 12,400 rupees మీ స్టైఫండ్ రూపంలో వస్తుంది మంత్లీ. సో మీకు ఈ 3 ఇంపార్టెంట్. మిగతా 70 marks ఏముంటాయి అంటే కోర్ సబ్జెక్ట్స్. సో బ్రాంచ్ వైజ్ గా మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ అందరికి కామన్ యాప్టిట్యూడ్, వర్బల్ కలిపి 15 marks, మ్యాథ్స్ ఒక 13 to 15 marks. ఈ 30 marks మీద బాగా ఫోకస్ చేయగలిగితే మీరు గేట్ క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఏ బ్రాంచ్ అయినా సరే, ఎంత టాప్ ర్యాంకర్ అయినా సరే 30 marks మాక్సిమం ఉంటుంది. క్వాలిఫై మార్క్స్ ఇంకా తక్కువ ఉంటుంది. బట్ ఈ 30 వస్తే ఈజీ గేట్ క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. సో గేట్ లో మీరు మార్క్స్ వస్తే ఫస్ట్ టాప్ ఐఐఎస్ బెంగళూరు సీట్ వస్తుంది, తర్వాత ఐఐటీస్ లో సీట్ రావచ్చు, తర్వాత ఎన్ఐటీస్ లో. ఈ మూడిట్లో మీరు ఎంటెక్ చేయగలిగితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిన్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకు గేట్ మీద మనం వీడియో చేస్తున్నామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఇనిషియల్ లైఫ్ లో ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా మంది ఏం చేస్తారంటే, బీటెక్ అయిన తర్వాత జాబ్ చేసి ఎంటెక్ చేద్దాం అనుకుంటారు. నాట్ ఓన్లీ ఎంటెక్, ఏ హైయర్ స్టడీస్ కూడా మీరు జాబ్ చేసిన తర్వాత చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. వన్స్ మీరు శాలరీ కానీ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు అయిన తర్వాత, ఆ వర్క్ కల్చర్ కి, ఆ వర్క్ లైఫ్ ని వదిలిపెట్టి హైయర్ స్టడీస్కి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మీరు బీటెక్ లో జాబ్ తెచ్చుకోండి. మేము యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు జాబ్ తెచ్చుకోమని. అంటే బీటెక్ తర్వాత జాబ్ తెచ్చుకోండి, కానీ దయచేసి జాబ్కి వెళ్ళకండి. మరి ఏం చేయాలంటే, ఎంటెక్ చేయండి గేట్ రాసి, లేదా క్యాట్ మ్యాట్ రాసి ఎంబీఏ చేయండి, లేదా జిఆర్ రాసి అమెరికాలో ఎంఎస్ చేయండి, లేదా సిసాట్ రాసి జిల్లా కలెక్టర్ కావచ్చు. బట్ కంపల్సరిగా బీటెక్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ ప్రిపేర్ చేయండి. అందులో ఒకటి ఎంటెక్ చేయాలంటే గేట్ ఎగ్జామ్ రాయాలి. గేట్ ఫుల్ ఫామ్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్. ఓకేనా. సో గేట్ ఎగ్జామ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, మీ ఫ్రెండ్ కు ఒక 8 lakhs ప్యాకేజ్ వచ్చింది పర్ యానం, మీకు కూడా ఒక 8 lakhs పర్ యానం ప్యాకేజ్ వచ్చింది. సో మీరేం చేశారంటే, ఈ జాబ్ వదిలిపెట్టి హైయర్ స్టడీస్కి వెళ్ళినారు, ఐఐటి ఎన్ఐటీలో ఎంటెక్ చేయడానికి. మీ ఫ్రెండ్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుందాం. సో తను ఒక 2 years లో ఒక 10 lakhs కావచ్చు, సరే అట్మోస్ట్ 12 lakhs కావచ్చు పర్ యానం, అంటే 1 lakh per month. తన ప్యాకేజ్ 12 lakhs కావచ్చు. అదే మీరు 2 years పాటు ఆ పెయిన్ మీన్స్ తనకేం శాలరీ వస్తుంటది, మీకేం స్టైఫండ్ వస్తుంటది, బాగా చదువుకోవచ్చు. ఈ 2 years అయిపోయిన తర్వాత మినిమం ప్యాకేజ్ 20 to 50 lakhs అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్ కటింగ్ లో చూస్తుంటాం, 1 CR వేతనంతో సెలెక్ట్ అయిన ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థి, లేదా 2 CR తో సెలెక్ట్ అయిన ఐఏఎస్ బెంగళూరు విద్యార్థిని అని చెప్పి ఇలాంటివన్నీ చూసిన ఐఐటిలో. అంటే ఎక్కడ 8 to 12 lakhs, ఎక్కడ మీరు 25 to 50 lakhs, 1 CR 2 CR, అది ఎక్కడ పాసిబుల్ అంటే ఐఐటి ఎన్ఐటీస్ లో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఇంకోటి, తను ఎంతసేపు జాబ్ చేసినా తన నేమ్ కింద బీటెక్ అని ఉంటుంది క్వాలిఫికేషన్. మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ అంటే క్వాలిఫికేషన్ వస్తుంది ప్లస్ ప్యాకేజ్ వస్తుంది. అందుకనే బీటెక్ లో జాబ్ తెచ్చుకోండి, కానీ హైయర్ స్టడీస్కి వెళ్ళని నా సజెషన్. అందులో ఒక ఛాయిస్ ఏముందంటే, గేట్ రాసి ఎంటెక్ చేయొచ్చు. అందులో అడ్వాంటేజ్ ఇది. అంటే ఏ వ్యక్తి కూడా ఐఐఎస్ బెంగళూరు, ఐఐటి ఎన్ఐటి ఎంటెక్ చేసిన తర్వాత ఎవరైతే మీ కాలేజీలో మీ రూమ్ లో ఎట్లున్న అబ్బాయి కంటే ప్యాకేజ్ మటు కంపల్సరీగా ఎగస్ట్రా వస్తుంది. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటిది, తనకు లేని క్వాలిఫికేషన్ మీకు ఉంటుంది. ఇంకొకటి హైయెస్ట్ అడ్వాంటేజ్, ప్యాకేజ్ పక్కన పెట్టి క్వాలిఫికేషన్ పక్కన పెడితే, వన్స్ ఒక స్టూడెంట్ ఐఐఎస్ బెంగళూరు, ఐఐటి ఎన్ఐటి ఎంటెక్ చేసినారంటే తనకు థాట్ ప్రాసెస్ వన్స్ ఇమాజిన్, తనకు నాలెడ్జ్ లెవెల్స్, తన అప్లికేషన్స్, తన నెట్వర్క్, వన్స్ ఇవన్నీ మోర్ దాన్ శాలరీ అండ్ క్వాలిఫికేషన్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బీటెక్ అయిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళమని చాలా కరెక్ట్ ఛాయిస్. ఓకేనా. అందుకనే ఇది ఒక ఛాయిస్. సో బ్రాంచ్ వే చూసుకుంటే, సిఎస్సి వాళ్ళకి ఏముంటాయి,
సో వాళ్ళు సిఎస్సి వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఉంటాయి కొన్ని, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే గేట్ స్కోర్ బేస్ చేసుకొని టాప్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇస్తాయి. అంటే ఓపెన్ డోర్స్ టు పిఎస్ఎస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, రీసెర్చ్ కూడా వెళ్ళొచ్చు. తర్వాత నాలెడ్జ్ ఫ్లెక్సిబుల్, మీకు బీటెక్ లో ఏ సబ్జెక్ట్ చదువుతారో వాటికి ఎక్స్టెన్షన్ చదవచ్చు, లైక్ డొమైన్స్ లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకేనా. సో మీరు గేట్ స్కోర్ ద్వారా సిఎస్సి వాళ్ళకి ఏముంటాయంటే సింపుల్ చెప్పాలంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి వెళ్ళొచ్చు, హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కూడా ఎక్కువ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇది సిఎస్సి వాళ్ళకు అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈసీ వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకు సిఎస్సి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో. హైయర్ స్టడీస్, రీసెర్చ్ అనేది కామన్. ఇంకొకటి విఎల్ఎస్ఐ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విఎల్ఎస్ఐ మీరు గేట్ లో క్వాలిఫై అయిన తర్వాత విఎల్ఎస్ఐ సైడ్ వెళ్తే వచ్చే కోర్ జాబ్స్ అనేది ఇనిషియల్ గా తక్కువ ప్యాకేజ్ ఉన్న కెరీర్ లో మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా అంత ప్యాకేజ్ ఉంటాయి. ఓకే, ఎన్విడియా అంటే సాఫ్ట్వేర్ కంపెనీ, అది అమెరికా బేస్డ్ కంపెనీస్ లో. ఓకే, అలాంటి కంపెనీస్ లో ప్యాకేజ్ అంటే 50 lakhs, 1 CR, 2 CR ఉంటుంది ఎన్విడియా. ఓకేనా. తర్వాత కోర్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళొచ్చు. అంటే మీరు బీటెక్ ఎంత సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళే బదులు వీఎల్ఐ సైడ్ వెళ్ళి తర్వాత కోర్ జాబ్ చేసుకుంటే మీరు చదివిన బ్రాంచ్ కి మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇది ఈసీకి. అంటే కంపేర్ టు సిఎస్సికి ఈసీకి కోర్ సైడ్ ఎక్కువ పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. తర్వాత హైయర్ స్టడీస్, రీసెర్చ్ కామన్. తర్వాత విఎల్ఐ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అది మీరు బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. తర్వాత త్రిబుల్ఈకి కంపేర్ టు సిఎస్సి, ఈసీ త్రిబుల్ఈకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. స్ట్రాంగ్ పిఎస్సిస్ ఉంటాయి, అంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎన్టీపీసీలో ఛాన్స్ ఉంటుంది, బిహెచ్సిఎల్, పవర్ గ్రిడ్. ఓకేనా, ఇలాంటి పిఎస్సిస్ లో ఎక్కువ మంది త్రిబుల్ వాళ్ళు తీసుకుంటారు, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బిహెచ్సిలో. ఓకేనా. సో కంపేర్ టు సిఎస్సి అండ్ ఈసీ త్రిబుల్ వాళ్ళు గేట్ రాసి ఎంటెక్ చేయొచ్చు, లేదా పిఎస్సిస్ లో ఎక్కువ మంది చేసుకుంటారు ఇది ఈ త్రిబుల్ వాళ్ళని. సివిల్ వాళ్ళు కూడా సేమ్ త్రిబుల్ వాళ్ళ లాగా ఉంటాయి. ఓఎన్జీఎస్ లో తీసుకుంటారు, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, ఎన్బిసిసి, ఇవన్నీ సివిల్ ఇంజనీర్స్ కావాలి వాళ్ళకి. ఎవరు? ఓఎన్జీసీకి. ఓకే, తర్వాత ఐఓసిఎల్ కి, హెచ్పిసిఎల్ కి, ఎన్బిసిసికి, ఇవన్నీ పిఎస్ఎస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. అంటే మీరు గేట్ అంటే ఓన్లీ ఎంటెక్ కోసం అనుకోకండి. మీరు ఆ గేట్ స్కోర్ ద్వారా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీ గేట్ స్కోర్ బాగుంటాయి. అందుకనే గేట్ స్కోర్ అనేది ఓన్లీ ఎంటెక్ కోసం అనే మైండ్ లో సెటిల్ ఉండకండి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంటెక్ చేయొచ్చు, కొన్నిట్లో డైరెక్ట్ పిహెచ్డి కూడా అలౌ చేస్తారు. ఓకేనా, టాప్ ఐఐటి, ఎన్ఐటీస్ లో. ఓకేనా, ఇది సివిల్ ఇంజనీరింగ్. అంటే కంపేర్ టు సిఎస్సి అండ్ ఈసీ త్రిబుల్ సివిల్ వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత మెకానికల్. సో మెకానికల్ కూడా సేమ్, లైక్ పిఎస్ఎస్ లో బిహెచ్ఎల్కి వెళ్ళొచ్చు, గేల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐఓసిఎల్, ఎన్టీపీసీ, ఈ పిఎస్ఎస్ కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు ఐఐటి, ఎన్ఐటీస్ లో కూడా ఎంటెక్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్ మీద, ఏరోస్పేస్ మీద. ఈ రోబోటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెకానికల్ వాళ్ళకి. తర్వాత మీ థర్మల్, డిజైన్. సో ఇది మెకానికల్ వచ్చే అడ్వాంటేజ్. సో సింపుల్ చెప్పాలంటే గేట్ ద్వారా అడ్వాంటేజ్ అంటే మీరు బీటెక్ అయిన తర్వాత 8 lakhs ప్యాకేజ్కి వెళ్తే మీ ఫ్రెండ్ 12 lakhsకి వెళ్తాడు 2 years తర్వాత. తనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అంతే ఉంటుంది. మా అయితే 2 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే మీరు 2 years ఎంటెక్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది, క్వాలిఫికేషన్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 మీకు థాట్ ప్రాసెస్ లెవెల్ వేరే ఉంటుంది. ఐఐటి, ఐఐటీస్ లో ఐఏఎస్ వాళ్ళతో మీ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి. తర్వాత టాప్ కంపెనీస్ లో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళొచ్చు. ఎవరైనా బీటెక్ లో ఐఐటి మిస్ అయితే ఇది ఒక మంచి ఛాన్స్. అయితే డిఫరెంట్ బ్రాంచెస్ కి డిఫరెంట్ అవకాశాలు ఉంటాయి. సిఎస్సి వాళ్ళకైతే పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కొన్ని ఉంటాయి. తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, టాప్ ఇన్స్టిట్యూషన్ లో రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మీద మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డీప్ నాలెడ్జ్ వస్తుంది. ఈసీ వాళ్ళు చూసుకుంటే ఈసీ వాళ్ళకి కంపేర్ టు సిఎస్సి వాళ్ళకి కంటే కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి పబ్లిక్ అండర్టేకింగ్స్ లో. తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్ మీద మీరు ఎంటెక్ చేసుకోవచ్చు. తర్వాత కోర్ ఎలక్ట్రానిక్స్ మీద ఎవరైతే కోర్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం ఇది. తర్వాత పిఎస్ఎస్ కూడా, అంటే కోర్ జాబ్స్ అంటే మీరు ఎంటెక్ లో మీరు విఎల్ఎస్ఐ మీద కానీ దాని మీద టాప్ వాటి మీద ఎంటెక్ చేసిన అనుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్ మీద, ఆ కంపెనీస్ మిమ్మల్ని ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేస్తే. 2 అడ్వాంటేజ్ చెప్పాలా, బీటెక్ లో మీకు సాఫ్ట్వేర్ ప్యాకేజ్ వచ్చి 12 lakhs వస్తే కొంతమందికి ఏదో ఉంటుంది మనసులో, నేను కోర్ జాబ్ చేయలేకపోతున్నాను. ఇది ఒక మంచి అవకాశం. 12 lakhs ప్యాకేజ్ మీరు వదులుకొనైనా సరే ఎంటెక్ లో విఎల్ఎస్ఐ చేసి తర్వాత మీరు అనుకున్న కోర్ జాబ్స్ కి 20 lakhs కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. ఇది ఒక అడ్వాంటేజ్. త్రిబుల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు సిఎస్ అండ్ ఈసీ వీళ్ళకి ఎక్కువ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. ఎన్టీపీఎస్లో, పవర్ గ్రిడ్, బిహెచ్సిలో. తర్వాత వీళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ మీద, పవర్ సిస్టమ్స్ మీద, మెషిన్స్ మీద ఎంటెక్ చేయొచ్చు.
సో సివిల్ వాళ్ళకి కంపేర్ టు సిఎస్సి, ఈసీ, త్రిబుల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి సేమ్ ఉంటాయి లైక్ ఛాన్సెస్. ఓఎన్జీసీ లో, ఐఓసిఎల్ లో, హెచ్పిఎస్సి లో, ఎన్బిసిసి లో. తర్వాత వీళ్ళకి టాప్ ఎన్ఐటి, ఐఐటిలో ఎంటెక్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత మెకానికల్. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ గేట్. సో దయచేసి గేట్ ఎగ్జామ్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ఆగస్టు, సెప్టెంబర్ 28 లాస్ట్ డేట్, అక్టోబర్ 9 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఫస్ట్ 1 వీక్ లోపల మీరు అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది గేట్ ఎగ్జామ్ కి ఓవర్ వ్యూ. గేట్ ఎగ్జామ్ 3 hours ఉంటుంది. 65 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై మార్క్స్ జనరల్లీ 25 to 30 మార్క్స్ ఉంటాయి. మీరు క్వాలిఫై అయితే గేట్ ఎగ్జామ్ లో మీకు స్టైఫండ్ 12,400 వస్తుంది. 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమరికల్ చాయిస్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 1/3, 2/3. న్యూమరికల్ సెలెక్ట్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్క్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అంటే గేట్ ఎగ్జామ్ 1 month ముందు కొన్ని గేట్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా. ఆప్టిట్యూడ్ మీద ఒక 50 to 100 చేయడానికి ట్రై చేస్తా. అప్పుడు మీరు గేట్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ కాండి. నేను ఒక 1 week లోపల గేట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇంకా 4 యాక్చువల్ 5 months ఉంది గేట్ ఎగ్జామ్, బట్ లాస్ట్ 1 month మార్క్ టెస్టులు రాయాలి. సో గేట్ టిప్స్ అనే ఒక వీడియోతో నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఎలా ప్రిపేర్ అయితే మీరు గేట్ లో ఈ విత్ ఇన్ 4 months లోపల ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే వీడియోలో. సో రాబోయే వీడియోలో గేట్ టిప్స్ అనే ఒక వీడియో మీద ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే ఐఐటి ఎంటెక్ చేయొచ్చు, ఎలా ర్యాంక్ తెచ్చుకోవాలి అనే టిప్స్, ఎలా ప్రిపేర్ కావాలనేది ఒక ఓవర్ వ్యూ తో నెక్స్ట్ వీడియోలో చేస్తాం. ఇలా మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.